సురేష్ గారికి అడిగే క్లాస్ కడదాం. అండమాన్ నుంచి వచ్చారు. రేపు ఈయన సందేశం విస్తారంగా తీసుకుందాం. ఒక 2 minutes. అందరికీ నమస్కారం. ప్రప్రథంగా మన అందరి ప్రీతం గురువులైన పత్రి మేడం వారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ మరి ఈ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి హాజరైనటువంటి మీ అందరు మాస్టర్లకు, అతిరథ మహారథులకు, మరి ఇంచేపు మన ముందు ఎంతోమంది మాస్టర్లు వారి జీవిత కథలు ధ్యాన ప్రచారంలో అయితేనేమి, వారు ధ్యానం నేర్చుకోవడంలో అయితేనేమి, నేర్చుకున్నప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా ధ్యాన ప్రచారం పెంచాలని మన గురువు గారి ఆదేశ ప్రకారంగా, గురువు గారి అంచనా ప్రకారంగా ఏదైతే ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆధ్యాత్మిక జగత్, శాకాహార జగత్తులన్నింటినీ ముగించడం కోసం కొన్ని లక్షల మంది మాస్టర్ని పత్రి సార్ తయారు చేసి మరి మనందరి భుజస్కంధాల మీద ఆ బాధ్యత పెట్టడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం రాయ జగపతి రాజు గారు భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం ఎన్నో కొన్ని బాధలతో, కష్టాలతో, స్వార్థాలతో, ఆశలతో, ఆశయాలతో కలగలుపుకొని వచ్చిన స్వాతంత్రం భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 అయితే, మరి 1943 జనవరి 30 తేదీనే డేరింగ్, డాషింగ్, డైనమిక్, రియల్ హీరో సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ నికోబార్ దీవుల్లో 1943 జనవరి 30 తేదీనే స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. ఏ స్వార్థము లేకుండా మరి ఆ సత్యాన్ని తెలపడం కోసం మన రాయ జగపతి రాజు గారు ఎంతో ఆ సత్యాన్ని చెప్పాలని ఎంతో తపనతో ఆయన మధ్యాహ్నం చెప్తూ మధ్యలో కొంత ఆగింది అది. ఇంకో విషయం ఏంటంటే, అండమాన్లో ధ్యాన ప్రచారం బాగా జరగాలని కొన్ని సంవత్సరాల ముందు, ఇంచుమించు దశాబ్దం కింద అనుకుంటా, అండమాన్ ఆంధ్ర అసోసియేషన్ సభ్యులు కొంతమంది, అధికార వర్గం కొంతమంది వస్తుంటే నేను అండమాన్ నుంచి ఫోన్లు చేస్తున్నా సార్కి. సార్ కడతాల్ ధ్యాన మహాయజ్ఞంలో చాలా బిజీగా ఉన్నారు. ఎన్నో వారి కార్యక్రమాలలో బిజీగా ఉంటూ ఎంతో చేస్తున్నారు. అప్పటికి నేను చేసిన ప్రతి ఫోన్ని ఎంతో శ్రద్ధగా అటెండ్ చేసి, లేదు మీ వాళ్ళు వచ్చేటప్పటికి మీరు చెప్పేటట్టే వారికి తగ్గట్టు, వారి గౌరవానికి తగ్గట్టు వారికి సన్మానం చేసి పంపిస్తాం. సురేష్ గారు మీరేం అసలు భయపడొద్దు, బెంగపడొద్దు అని చెప్పి, అప్పట్లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, ఉభయ రాష్ట్రాలకు కలిపి. వారితో కలిసి వచ్చినంత వరకు కూడా ఆయన బిజీగా ఉంటూ కూడా ఒక మాస్టర్కి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన ఆంధ్ర అసోసియేషన్ మెంబర్స్కి అందరికి పంపించిన మెంబర్స్ అందరికి కూడా సన్మానాలు చేసి ఆ రోజు ఎంతో గౌరవంగా మేము అండమాన్లో ఈవేళ ఆంధ్ర అసోసియేషన్తో కలిపి అన్ని దీవుల్లో కూడా అందరి మాస్టర్ల సహకారంతో ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే, ఆవేళ ఆయన చేసిన ఈ మహత్కార్యం వచ్చి నేను జీవితంలో మర్చిపోలేనండి. అదేవిధంగా అండమాన్లో ధ్యాన ప్రచారం జరుగుతుందంటే ధ్యాన ఉత్తరాంధ్ర మాస్టర్లే కాకుండా ధ్యాన భారత్ నుంచి ఎంతోమంది మాస్టర్లు వచ్చి అక్కడ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అయితే మన రెడ్డి నాయుడు సార్ ఫ్యామిలీ నుంచి, డాక్టర్ జీకే గారి ఫ్యామిలీ నుంచి చాలామంది పేరున చెప్పుకుంటే ఇంకా సమయం చాలదు.
మరి రేపు మీ అనుభవాలు చెప్పుకోవడానికి టైం ఇస్తాం సార్. మీరు 2 నిమిషాల్లో మాట్లాడి తక్కిన ప్రోగ్రామ్స్కి అంతా టైం అవుతుందని సార్ చెప్పడం వల్ల నేను ఈ ముగించుకుంటూ మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి వారందరికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చెప్పుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా తన్మన్ ద్వారా చేయూతనిచ్చి అందరినీ మనం ధ్యాన జగత్ వైపు సహకరించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక్క విషయం అండి, కొంతమంది మామూలుగా ఉన్న మనుషుల పిల్లలైతే మనకన్నా దూరంలో ఉన్నా కానీ వారు ఎన్ని బాధల్లో ఉన్నా కానీ చెప్తారు, మమ్మీ డాడీ మీరు వెంటనే వచ్చేయండి అది ఇదని చెప్పి అంటారు. కానీ పిరమిడ్ మాస్టర్ల పిల్లలైతే మట్టుగా వాళ్ళు చెప్తారు, మనం ఎంత బిజీగా ఉంటామో వాళ్ళకి తెలుసు, మనం తీసుకున్నటువంటి బాధ్యత ఎంత ఘనమైనదో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేకుండా మన పిల్లలు మనకి ఎంతో సహకరిస్తున్నారు, మన తల్లిదండ్రులు కూడా మనకు సహకరిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మనకు తెలిసిన విషయాల్ని 10 మందికి, ప్రపంచానికి ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏ జ్ఞానం అయితే మన దగ్గర ఉందో ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచుతూ అన్ని విధాల అందరికీ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.